తెలంగాణ ఎలక్షన్ కమిషన్ రెడీ అవుతోంది. ఓటర్ల జాబితా సవరణకు మరోసారి షెడ్యూల్ ని ప్రకటించబోతోంది. రేపటి నుంచి 23 వరకు ఓటర్ల జాబితా సవరించాలని నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అభ్యంతరాలను స్వీకరించబోతోంది. 22లోగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక వాటి పరిష్కరణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో 23న తుది ఓటర్ జాబితాను విడుదల చేయబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ రెడీ అవుతోందా? ప్రస్తుతం దానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంటుంది. ఎందుకంటే ఓటర్ల జాబితా సవరణకు మరోసారి షెడ్యూల్ ని ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. రేపటి నుంచి 23 వరకు ఓటర్ల జాబితాను సవరించాలని నిర్ణయించుకుంది. రేపటి నుంచి అభ్యంతరాలను స్వీకరించబోతోంది. 22లోగా అభ్యంతరాల పరిష్కరణకు సంబంధించి అంటే అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఆదేశం కూడా జారీ చేస్తుంది. 23న తుది ఓటర్ జాబితా విడుదల చేయబోతోంది ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలను ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మొన్ననే చూసాం జూబ్లీహిల్స్కి సంబంధించి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఎటువంటి హోరాహోరీ పోరు జరిగిందనేది. సో ఈ క్రమంలో తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. మరి ముఖ్యంగా ఈ వంతు స్థానిక ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఓటర్ల జాబితా సవరణకు మరోసారి షెడ్యూల్ని ప్రకటించబోతోంది. ఆల్రెడీ గతంలో ఒకసారి ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం. బట్ అప్పుడు జరిగిన పరిణామాలు కావచ్చు, దాంతోపాటు కోర్టుకు వెళ్ళిన సందర్భాలు కావచ్చు, వీటి గురించి డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత ఇటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆగిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి షెడ్యూల్ని ప్రకటించేందుకు రెడీ అవుతోంది. రేపటి నుంచి 23 వరకు కూడా ఓటర్ల జాబితా సవరించాలని నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అభ్యంతరాలను స్వీకరించబోతుంది ఎలక్షన్ కమిషన్. ఆ నోటిఫికేషన్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. రిసీవింగ్ అండ్ ఎగ్జామినింగ్ ఇండివిజువల్స్ అంటూ కూడా ఆ నోటిఫికేషన్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ద తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఐ రిక్వెస్ట్ పీసీఆర్ టు హోల్డ్ ప్లీజ్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, మీరు చూడొచ్చు. ద తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇష్యూడ్ ఏ నోటిఫికేషన్ రిఫరెన్స్ నంబర్ అంటూ కూడా డీటెయిల్స్ ఇస్తూ 26/08/2025 ఫర్ ప్రిపరేషన్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ వార్డ్ వైజ్ photo electoral rolls of Gram Panchayats, duly rearranging the Assembly electoral rolls and kuda meer chudochu published by ECI Election Commission of India unto 01/7/2025. సో ఆ నోటిఫికేషన్ మీరు చూడొచ్చు. ఆ నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితం జారీ చేస్తుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ పేజ్లో ఆ డీటెయిల్ స్కెడ్యూల్ అనేది దాంట్లో ఉంది. ఆ నెక్స్ట్ పేజ్ కనుక చూస్తే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నోటిఫికేషన్ని జారీ చేసిన ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్కి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ రెడీ అవుతోంది. ఓటర్ల జాబితా సవరణకు మరోసారి షెడ్యూల్ని ప్రకటించింది తెలంగాణ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ రిక్వెస్ట్ ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి మాట్లాడుకుంటాం. 22లోగా అభ్యంతరాల పరిష్కరణకు ఆదేశించింది. మీరు చూడొచ్చు, ఒకసారి హోల్డ్ చేసే ప్రయత్నించండి. యా, థ్యాంక్ యూ. రిసీవింగ్ అండ్ ఎగ్జామినింగ్ ఇండివిజువల్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఓటర్స్ ఆర్ CMO2, rectifying the mismapping of GPs or ward without any changes in their respective address and location in the final GP or ward or PS-wise voter lists published on 2/9/2025. షెడ్యూల్ మీరు చూసుకుంటే కనుక 20/11/2025 అంటే నవంబర్ 20 తారీఖు అంటే రేపు. ఆ తర్వాత డిస్పోజల్ ఆఫ్ రిక్వెస్ట్ అండ్ అబ్జెక్షన్స్ బై ద DPOs కన్సర్న్డ్ అంటూ కూడా 22 తారీఖు సంబంధించి అంటే ఆ రిక్వెస్ట్లకు సంబంధించి అంటే అభ్యంతరాలు కావచ్చు, లేకపోతే రిక్వెస్ట్లు కావచ్చు, వీటికి సంబంధించి ఆఖరి తేదీ 22 తారీఖు అంటూ కూడా. ఆ తర్వాత ఫైనల్ రీపబ్లికేషన్ ఆఫ్ ఫోటో ఎలక్టరల్ రోల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ గ్రామ పంచాయత్స్ వేర్ చేంజెస్ were carried out duly indicating Gram Panchayat or ward division by the district panchayat officer అంటూ కూడా ఆ థర్డ్ పాయింట్ని మీరు చూడొచ్చు. దానికి సంబంధించి షెడ్యూల్ 23వ తారీఖున. ఆ తర్వాత రీపబ్లికేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ డ్యూలీ ఇన్కార్పొరేటింగ్ ద చేంజ్డ్ ఓటర్ స్ట్రెంత్ అంటూ కూడా నవంబర్ 23ని. సో కంప్లీట్గా కొద్దిసేపటి క్రితం ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఇప్పుడు ఇంకొక ఎన్నికల నగర మోగబోతోంది. ఇటు తెలంగాణలో కొద్ది రోజుల క్రితం జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్లో చూసాం ఎటువంటి వాడివేడి పోటీ జరిగిందనేది. మాటల తూటాలు పేలాయి. దాంతోపాటు ప్రతి వ్యూహాలతో నేతల మాటల యుద్ధంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తానని డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మధు, గ్రామ పంచాయతీలకు సంబంధించి అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కి షెడ్యూల్ వచ్చిన సందర్భంలో ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి గ్రౌండ్లో? ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొత్తం 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు
నిర్వహించాలనేటువంటిది ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. 5 రోజుల గ్యాప్ తో ఈ మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ తర్వాత చట్టబద్ధంగా వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. కోర్టులో రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ సమస్యలపైన న్యాయ పోరాటంతో ముందుకు వెళ్ళాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అభివృద్ధి నిధులు ఏవైతే ఉంటాయో 3,000 కోట్లు ల్యాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది టైం పీరియడ్ లోపల ఎన్నికలు నిర్వహించకపోతే. కాబట్టి దానికోసం ప్రస్తుతం స్థానిక సంస్థలకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తుంది. దానికోసం ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకుంది. ఆ స్పెషల్ డ్రైవ్ లో ఎన్నికల సంఘం నవంబర్ 20న ఓటర్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు, అభ్యంతరాలు, తర్వాత ఎవరైనా పేర్లు తప్పులో ఉన్నా, ఇంకా ఇతరత్రకు సంబంధించిన డీటెయిల్స్ తప్పులో ఉన్నదో వాటి సవరణ కోసం అవకాశం ఇచ్చింది. తర్వాత నవంబర్ 22న ఓటర్లకు సంబంధించినటువంటి అభ్యంతరాల పరిష్కారానికి సంబంధించి డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ నవంబర్ 23న ఫైనల్ ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టు, పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తో ఒక ప్రింట్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఎక్కడెక్కడ అనేటువంటిది, తర్వాత ఓటర్ల జాబితా ఫైనల్ చేయడానికి సిద్ధం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది. సో మొత్తానికి సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేయడంతో కాస్త గ్రామాల్లో సందడి నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు చేయడానికి అవకాశం లేని సిచ్యువేషన్, పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉంది. కాబట్టి అదే పంతాను అన్ని పార్టీలు అనుసరించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి అండ్ అదర్ డెవలప్మెంట్ న్యూస్ అండ్ అదర్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ కమిషన్. కొద్దిసేపటి క్రితం లోకల్ బాడీ ఎలక్షన్ కి సంబంధించి ఎన్నికల సంఘం కసరత్తు అంశానికి సంబంధించి ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణకు మరోసారి షెడ్యూల్ ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. రేపటి నుంచి 23 వరకు ఓటర్ల జాబితా సవరించాలని నిర్ణయించింది. రేపటి నుంచి అభ్యంతరాల స్వీకరణకు గడువుకు సంబంధించి కూడా మాట్లాడుకుంటున్నాం. 22లోగా అభ్యంతరాల పరిష్కరణకు ఆదేశించింది, అంటే పరిష్కారానికి సంబంధించి ఆదేశించింది. 23న తుది ఓటర్ జాబితా విడుదల చేయబోతోంది ఎలక్షన్ కమిషన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.